సింగిల్ స్క్రీన్ థియేటర్ల బంద్పై నిర్మాత నటికుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. థియేటర్ మళ్ళా రావడానికి మనం ఎంత కష్టపడాలి. ఆడియన్స్ 10 మందో 20 మందో 50 మందో కష్టపడుతున్నాం. అలాగా ఆ థియేటర్ కూడా రన్ చేసి మనం దయచేసి అందరం కలిపి సినిమా థియేటర్లు మూద్దామని డిసైడ్ అయ్యేటప్పుడు మనం మీటింగ్ పెడదాం. మీటింగ్ పెట్టి మొత్తం ఇండియా మొత్తం టోటల్ జూన్ 26 దాకా మూసేద్దాం. మళ్ళా కలికితో ఓపెన్ చేద్దాం. మళ్ళా కలికి అయిపోయిన వెంటనే మూసేద్దాం. మళ్ళా ఓజీకి ఓపెన్ చేద్దాం. మళ్ళా పుష్పకు ఓపెన్ చేద్దాం. దేవరాకు ఓపెన్ చేద్దాం. డైరెక్ట్ పండగకు ఓపెన్ చేద్దాం. అది డిసిషన్ తీసుకుందాం. అంతే తప్ప మేము చిన్న సినిమాలు చెయ్యము, లేకపోతే మేము ఈ సినిమాలు తప్ప ఆడుతాము చెప్పండి, తప్పలేదు. కానీ మీరు 10 రోజులు థియేటర్లు లేవు, షోలు పడుతున్నాయి. అయిపోయినా నేనే రిలీజ్ చేసా ప్రతినిధి 2 400 థియేటర్లు చేస్తే 400 థియేటర్లు షోలే పడట్లేదు. ఇది థియేటర్ సినిమా తప్ప కాదు. సినిమా చాలా బాగుంది. కానీ ప్రేక్షకుడు ఎలక్షన్ అవార్డులో పడిపోయాడు, ఎలక్షన్ ప్రచారాల్లో ఉన్నాడు కనుక ప్రేక్షకుడు థియేటర్కి జనాలు రావట్లేదు. అది మన ఆగొక్కటి అడక్క అదే పరిస్థితి ఉంది, కృష్ణమ్మ అదే పరిస్థితి ఉంది, అన్ని సినిమాలు అయ్యే పరిస్థితి ఉన్నాయి. నేను ఎగ్జిబిటర్ నేను మామూలుగా నేను బాగుందని చెప్పట్లా. కానీ ఈ నిర్ణయం 4 నెలలు ముందు తీసుకొని ఉంటే బాగుంది కదా. ఇప్పుడు మీరు ఎవరికి పర్మిషన్ అడగకుండా ఆల్ ఆఫ్ ది సడన్ మళ్ళీ థియేటర్ పబ్లిసిటీ కొట్టుకుంటే మీరు సినిమా ఆపుతాను అనడానికి ఆంతర్యం ఏంటి? ఇది 100% రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి వ్యతిరేకం. కాబట్టి మీరు థియేటర్స్ అన్ని ఓపెన్ అవ్వాలి. మళ్ళా మీరు 10 రోజులని ఆంతర్యం ఏంటి? 25వ తారీఖు నాడు దిల్ రాజు గారి సినిమా ఉంది కాబట్టి, ఆ సిరీస్ గారి అబ్బాయి సినిమా ఉంది కాబట్టి, అప్పుడు కానీ ఓపెన్ చేయకపోతే శాశ్వతంగా మీ థియేటర్ మూతపడిపోతే నా భయం కూడా మీకుంది. భయంతోనే మీరు బతుకుతున్న భయం కూడా మీకుంది. మీరు జూన్ 26 దాకా ఎందుకు? మీరు మనకి 25 తర్వాత ఏమొచ్చేస్తే సునామీలు, మనకి ఏమొస్తే కలెక్షన్ చెప్పండి. 25 ఒక సినిమా ఉంది, 31 లేదు మళ్ళీ మూసేస్తామా? జూన్ 7 లేదు మళ్ళీ మూసేస్తామా? 14 లేదు మూసేస్తామా? జూన్ 27 తప్ప సినిమాలు లేవు కనుక మనం మూస్తే 26 దాకా ముయ్యండి, అందరూ మూసేద్దాం. కానీ ఒకళ్ళు ఓపెన్ చేసి ఒకళ్ళు మూస్తే ఆ కంటెంట్ ఆ నిర్మాత ఎలా నష్టం? ఆయన చిన్న నిర్మాత అయినా పెద్ద నిర్మాత అయినా డబ్బు పెట్టుకుని తీస్తున్నాడు కదా సినిమా. ఆ నిర్మాతను నష్టపెట్టడం కరెక్టా? కష్టమో నష్టమో మనం ఒక ఎగ్జిబిటర్గా మనం బాధపడ్డాం. 4 నెలల నుంచి కష్టాలు పడుతున్నాం, రెంట్లు కడుతున్నాం, మన సినిమా షోలు పడట్లేదు. వాస్తవమే. మీరు అందరితో పాటు ఉండాలి తప్ప మేము సపరేట్ యూనియన్, మేము సపరేట్ అసోసియేషన్, మేము సపరేట్ ఒక రాష్ట్రం అని ఉండకూడదు. రాష్ట్రాలు వేరవ్వచ్చు కానీ సినిమా ఫీల్డ్కి రాష్ట్రాలు వేరు కాలేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీగానే ఉంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం 2 రాష్ట్రాల మీద ఆధారపడి ఉంది. కర్ణాటక మీద ఆధారపడి ఉంది, ఎంటైర్ ఇండియా మీద ఆధారపడి ఉంది. పాన్ ఇండియా అని ఇప్పుడు కొత్తగా వచ్చేసింది. కాబట్టి దయచేసి మీరు తెలంగాణలో ఏదైతే అనుకుంటున్నారో అసోసియేషన్ ముందు ఇమ్మీడియట్లీ వెనక్కి తీసుకోవాలి. ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా నేను ఇమ్మీడియట్లీ ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేయాలి. అలాగే ఛాంబర్లో ఏర్పాటు చేయాలి, జాయింట్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయాలి, కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయాలి. అందరం జాయింట్ గా కూర్చుందాం. మీ బాధని మాకు అర్థమైంది, మీ కష్టాన్ని మాకు అర్థమైంది. అలాగే మా నిర్మాత బాధని, మా నిర్మాత కష్టాన్ని అర్థం చేసుకుందాం. అలాగే సగటు ఎగ్జిబిటర్ కూడా ఆంధ్ర సీడెడ్ ఎగ్జిబిటర్ కూడా వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా మీరు అర్థం చేసుకోండి. మల్టీప్లెక్స్ కూడా మన మనుషులే, మన వాళ్ళు ఉన్నారు. 5 టికెట్ల ఆక్యుపెన్సీ లో ఉన్నారు, సినిమా షో వేస్తున్నారు. నష్టాల్లో ఉన్నాం, అది వాస్తవం. పెద్ద సినిమాలు రాకపోవడం వాస్తవం. ఎలక్షన్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కొన్ని సినిమాలు అండర్ ప్రొడక్షన్ ఉండడం అవ్వచ్చు. కానీ మనం భరించి బతుకుతున్నాం కనుక మీరు ఒక్కలే ఆపేస్తే సినిమా ఇండస్ట్రీ ఆగదు. మొత్తం ఆగితే సినిమా ఇండస్ట్రీ ఆగుతుంది. క్యూబ్ రేట్లు పెరిగిపోయి, యూఎఫ్ఓ రేట్లు పెరిగిపోయి, డిజిటల్ రేట్లు పెరిగిపోయి, పబ్లిసిటీ అన్ని పెరిగాయి. కానీ మీరు ఒక్కలు ఆగితే ఇండస్ట్రీ ఆగుతుందా? కనుక దయచేసి మీరు థియేటర్లు ఇమీడియట్లీ రీఓపెన్ చేయాలి, అనౌన్స్ చేయాలి. విజేందర్ రెడ్డి గారు మీకు తెలుసు, అన్ని తెలుసు మీకు, మేము వేరేగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు విభజించి పాలించొద్దండి. మీరు ఆంధ్ర తెలంగాణ సీడెడ్ మీ కోఆర్డినేషన్లో అన్నింటిలో మీరు ఉన్నారు. మీరు ఈసీ మెంబర్ గా ఉన్నారు, ప్రతి దాంట్లో మీరు ఉన్నారు. మీరు మమ్మల్ని అందరినీ కూడా సంప్రదించకుండా, ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీడెడ్ ఎగ్జిబిటర్ సంప్రదించకుండా, డిస్ట్రిబ్యూటర్ సంప్రదించకుండా, ప్రొడ్యూసర్ సంప్రదించకుండా మీరు ఎలా ఆల్ ఆఫ్ ది సడన్ ఒక అసోసియేషన్ నిర్ణయం తీసుకుంటుంది? తెలంగాణ ఛాంబర్ ప్రెసిడెంట్ సునీల్ గారు, ఆయన్ని ఒక మెజార్టీ థియేటర్స్ ఉన్నాయి, సిరీస్ గారు మెజార్టీ థియేటర్స్ ఉన్నాయి. పెద్దలు వాళ్ళైనా చెప్పాలి కదా. మళ్ళీ 25 ఎలా ఓపెన్ చేస్తారు అంటే? మీరు 25 ఓపెన్ చేస్తారంటే మేము 25 దాకా ఆగాల? మళ్ళీ లేకపోతే మేము ముయ్యాలా అంటే? ఎవరి కాలు విడిపోదామా? కాదు కదా. అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉందాం. నిర్ణయాన్ని ఒకసారి మీటింగ్ పెడదాం. రేపు మార్నింగ్ మీటింగ్ పెట్టి ఆ తప్ప ఒప్ప చేద్దాం. 4 నెలల నుంచి మీరు చెప్తున్న ఆక్యుపెన్సీ లేవు, ఇది 4 మంత్స్ నుంచి లేవు. ఇప్పుడు షోలు పడ్డా ఇవాళ
నిన్న పడ్డాయా, మొన్న పడ్డాయా? ఎక్కడ పడ్డాయి షోలు? ఎక్కడా పడట్లేదు. ఆక్యుపెన్సీ తక్కువ ఉంటుంది. కానీ 4 నెలలు ముందు తీసుకునే నిర్ణయం మీరు ఇప్పుడు 10 రోజులకి తీసుకోవడం నిర్ణయం ఏంటని అడుగుతున్నా. అదేమైనా ముహూర్తం ఉందా? ఈ 10 రోజులకి మనం ఏమైనా చేస్తామా? కాదు కదా. అందుకే మనం దయచేసి ఇది కరెక్ట్ కాదు, ఈ నిర్ణయం కరెక్ట్ కాదు, ఇది చెప్పడము కరెక్ట్ కాదు. కాబట్టి ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ తెలంగాణ వారికి, జితేందర్ రెడ్డి గారికి నా విన్నపం, సార్ ఇమ్మీడియట్లీ ఛాంబర్ అండ్ కౌన్సిల్ జాయింట్ యాక్షన్, మీరు ఈసీ మెంబర్ గా ఉన్నారు, అందరూ బాలగోవిందరాజు గారు మీరందరూ ఈసీ మెంబర్లుగా, వైస్ ప్రెసిడెంట్లుగా ఉన్నారు కనుక నిర్ణయం అందరూ కలిపి కూర్చొని మాట్లాడి జాయింట్ కమిటీ మీటింగ్ పెట్టుకుని కూర్చొని మీటింగ్ పెడదాం. దయచేసి నష్టాలు అందరికీ ఉన్నాయి, కష్టాలు అందరికీ ఉన్నాయి, బాధలు అందరికీ ఉన్నాయి. చిన్న నిర్మాతను చిన్న చూపు చూడకండి, చిన్న నిర్మాతను కష్టపెట్టకండి. 4 సినిమాలు వాళ్ళు చిన్నోళ్ళైన పెద్దలు వాళ్ళ తాగత్ తగ్గట్టు పబ్లిసిటీ చేసుకున్నారు, వాళ్ళ తాగత్ తగ్గట్టు పబ్లిసిటీ వాళ్ళ పోస్టులు అంటించుకున్నారు, వాళ్ళ తాగత్ తగ్గట్టు థియేటర్లు ఎంత తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఆడాలి. పెద్ద సినిమాలకే మేము థియేటర్ ఓపెన్ చేస్తాం, చిన్న సినిమాలకు ఓపెన్ చేయమంటే కరెక్ట్ కాదు. ఇది మీరు కరెక్ట్ గా విభజించి పాలించి చెయ్యొద్దు. చిన్న సినిమా ఉంటే ఇండస్ట్రీ ఉంది, చిన్న సినిమా బతుకుతేనే ఎగ్జిక్యూటివ్స్ ఉన్నాడు. మీకు పెద్ద సినిమా అనేది 100 రోజులు ఆడితే చిన్న సినిమా 265 రోజులు మిమ్మల్ని బతికిస్తుంది, మమ్మల్ని కాపాడుతుంది, మీ థియేటర్ని చక్కగా అందంగా చూపిస్తుంది. 10 రోజులు మీరు మూసేస్తే మొత్తం టోటల్ గా ఒక అందవికారంగా తయారైపోతుంది. అదే మన థియేటర్లో సినిమా 10 మంది ఆడియన్స్ వచ్చినా కష్టం ఉన్నా నష్టం ఉన్నా భరించుకుంటూ వస్తే ఆ థియేటర్ అందంగా ఉంటుంది. ఒక్కసారి ఒక ఎగ్జిక్యూటివ్గా, డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గా చెప్తున్నా, ఒక్కసారి నేను ఒకటే అనుకుంటున్నా, ఇవాళ రాత్రి కల్లా మీరు ఈ నిర్ణయాన్ని వెనక తీసుకొని సునీల్ గారు, శిరీష్ గారు, దిల్ రాజు గారు, తెలంగాణలో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా దీన్ని ఒకసారి పునరాలోచించండి. చిన్న నిర్మాతను చిన్న చూపు చూడొద్దు. చిన్న నిర్మాత పబ్లిసిటీలో కొట్టుకున్నాడు కనుక వాళ్ళు ఇబ్బంది పెట్టొద్దు. సినిమా 17వ తారీఖు సినిమాలు ఆంధ్రప్రదేశ్ అన్ని కూడా రిలీజ్ అవ్వాలి, ఇంక్లూడింగ్ తెలంగాణ. కంపల్సరీ ఒకాలగానే అన్ని వ్యతిరేకించి చేస్తే ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కొంచెం సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని, మళ్ళా పెద్ద సినిమాలు కూడా వాళ్ళకి ఎవరైతే మూసారో వ్యతిరేకంగా, అసోసియేషన్ వ్యతిరేకంగా పెద్ద సినిమాలు కూడా వాళ్ళ అకౌంట్ లో రిలీజ్ చేయకూడదని నేను డిమాండ్ చేస్తూ, చిన్న నిర్మాతలు సపోర్ట్ చేస్తూ, అలాగే ఎగ్జిక్యూటివ్లు అందరూ మా అన్నదమ్ములే, మేమందరం కూడా తిరిగి జరిగిందో బాధలు కష్టాలు పడుతున్నాం. దయచేసి మీరు బాధను అనుభవిస్తున్నాం, కష్టాన్ని అనుభవిస్తున్నాం. మీరు ఇంకొక 10 రోజులు ఈ కష్టం కాదనుకోండి. ఈ 4 నెలలు పడ్డ లక్షల మీద 10 రోజులు మనకి ఏమీ కాదు. దయచేసి సినిమా థియేటర్ రన్ చేసి, మీరు 25 ఓపెన్ చేసుకుంటా అంటున్నారు, 17 నుంచి రన్ చేద్దాం. రన్ చేసి 10 రోజుల్లో కష్టాన్ని బయటపడి రిలీవ్ అన్ని ఓపెన్ చేస్తారని మనవి.